అవినీతి ఆకాశానికి చెందింది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఇలా అంబేద్కర్ విగ్రహము 200 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఎందుకంటే విగ్రహాలు ఎందుకు పెడతారు అంటే మహానుభావులు అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో 3వ సవరణ కనుక అంబేద్కర్ ఆ యొక్క క్లాజు ఆ రాజ్యాంగంలో పెట్టి ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాదు. మరి ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్నారు. మరి అంబేద్కర్ ఎన్ని కేసీఆర్ పీరియడ్ 10 జన్మదిన పెడుతుంది. ఒక్క రోజును పోయి అంబేద్కర్ వెళ్ళలేదు, గోని దండ వేయలేదు. మరి విగ్రహం ఎంత గొప్పగా పెట్టింది గొప్ప కాదు. అమరవీర స్థూపం కూడా పెట్టింది. అమరవీర స్థూపం పెట్టిన తప్పు పడతలేను, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తప్పు పడతలేను, సెక్రటేరియట్ కట్టిన గొప్పగా తప్పు పడతలేను. కానీ చూయించిన దానికి చేసిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అంటున్నా. ఆ తపన నిబద్ధన లేదు అంటున్నా. మరి అదే ఒకవేళ ఉంటే మరి అంబేద్కర్ రాజ్యాంగంలో 2 పెట్టిండు, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. నేను కూడా చెప్పిన, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. రాజ్యసభ ఎందుకు పెడతారు? లోక్సభలో చట్టాలు పాస్ చేసినప్పుడు మేధావులు నిష్ణాతులు ఉండకపోవచ్చు. అందుకని మేధావుల కోసం చెప్పండి రాజ్యసభ పెట్టింది. మరి మేధావుల కోసం రాజ్యసభ పెడితే ఆ రాజ్యసభలో సీట్ ఎవరికి ఇచ్చింది? కేసీఆర్. ఎవరికి ఇచ్చిండు తెలుసా? పేరు ఎవరికి ఇచ్చిండు అంటే అదేది మందు గులికి మందు మోసటానికి మందు గులికి వచ్చేటానికి రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఎట్లా కరెక్ట్ అయితే అంటున్నా, నిబద్ధత ఎక్కడ ఉంది అంటున్నా. కవిత ఓడిపోయిన కవితకు ఎందుకు సీట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏం ఉద్దేశంతో?